ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. సహోదరి సహోదరులారా, అన్ని విధాల ప్రార్థనలతో విన్నపాలతో అన్ని సమయాలలో దేవుని ఆత్మలో ప్రార్థిస్తూ ఉండండి. ఇందుకు జాగరూకత కలిగి పూర్తి పట్టుదలతో పవిత్రులందరి కోసం విన్నపాలు చేస్తూ ఉండండి. పౌలు ఇంకా దేవుని సైనికుల గురించే రాస్తున్నాడు. ఆధ్యాత్మిక శత్రువులపై విజయ విధానాన్నే ఇంకా చూపిస్తున్నాడు. ప్రార్థన లేని స్థితి ఉండడం అంటే ముందుగానే ఓడిపోవడంతో సమానమని అతనికి తెలుసు. కానీ విశ్వాసులు ప్రార్థన చేస్తుండడం చూస్తే సైతాను గజగజ వణుకుతాడని కూడా అతనికి తెలుసు. ప్రార్థన లేకపోతే పైన చెప్పిన కవచమంతా మనల్ని సంరక్షించలేదంటున్నాడు. ప్రార్థనతో దాన్ని ధరించాలి, ప్రార్థనతో దానితో నిలబడాలి. శుభవార్త గురించి, క్రైస్తవ సిద్ధాంతాల గురించి సరైన అభిప్రాయాలు కలిగి ఉన్నంత మాత్రాన సైతానుపై విజయం కలగదు. ప్రార్థన లేకుంటే సైతానుతో యుద్ధం చేయడానికి మనలో ఆధ్యాత్మిక బలం ఉండదు. మనం ప్రార్థన చేయడం అనేది దేవుని ఆత్మలో జరగాలి. ఆయనకు లోబడి ఆయన చూపించిన రీతిలో ప్రార్థించాలి. అన్ని సమయాల్లోనూ అన్ని విధాలుగా ప్రార్థించాలి. అంటే దేవుని సంకల్పానికి అనుగుణంగా అన్ని విధాల విన్నపాలు, ఇతరుల కోసం విజ్ఞాపనలు చేయాలి. కృతజ్ఞతలు, స్తుతులు సమర్పించాలి. ఆత్మ సంబంధమైన శత్రువులతో ఈ పోరాటంలో విశ్వాసులంతా పాల్గొంటున్నారు. ప్రార్థన ద్వారా అందులో ఒకరినొకరు సహాయం చేసుకోవాలి. ఇతరుల కోసం మనం చేసే ప్రార్థనలు నిజంగా వారికి సహాయం చేస్తాయా? తప్పకుండా. ఈ విధానాన్ని నియమించినది దేవుడే. ఉపయోగం లేని పనులు చేయాలని దేవుడు చెప్పడు. అందుచేత మీరు దేవుణ్ణి అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తలుపు తట్టండి, మీకు తెరవబడుతుంది. అడిగే ప్రతి ఒక్కరికి లభిస్తుంది. వెదికే వ్యక్తికి దొరుకుతుంది. తట్టే వ్యక్తికి తలుపు తెరవబడుతుంది. అన్ని విధాల ప్రార్థనలతో, విన్నపాలతో అన్ని సమయాలలో దేవుని ఆత్మలో ప్రార్థిస్తూ ఉండండి. ఇందుకు జాగరూకత కలిగి పూర్తి పట్టుదలతో పవిత్రులందరి కోసం విన్నపాలు చేస్తూ ఉండండి. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ విలువైన వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. తండ్రి, మేము నిత్యము నీ ప్రార్థనలో గడపగలిగే మంచి జీవితాన్ని మీరు మాకు దయచేయండి. మీ వాగ్దానంలో మీరు పొందుపరిచినట్లుగా తండ్రి, నిత్యము ప్రార్థనలో గడపమని మీరు సెలవిస్తున్నారు. తండ్రి, నీవు వచ్చే పర్యంతం వరకు నీ ప్రార్థనలో మేము మంచి హృదయాలతో మరణైనా నిరీక్షణ కలిగిన వారమై ఉండుటకు సహాయం దయచేయండి. తండ్రి, మేము ఇతరుల కొరకు ప్రార్థించే మంచి మనస్సును మాకు దయచేయండి. పవిత్రులందరి కొరకు ప్రార్థన చేసేవారంగాను, తండ్రి, కష్ట సమయాల్లో సమస్యల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేసేవారముగాను ఉండుటకును, తండ్రి, మా ప్రార్థన ద్వారా అనేక జీవితాలలో నీ యొక్క ఆత్మీయ వెలుగులు నింపగలిగే మంచి వ్యక్తులుగా ఈ సమాజంలో మమ్మల్ని ఉంచండి. తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీ ప్రార్థనా జీవితంలో బలపరచమని, తండ్రి, నీ ప్రార్థన ద్వారా ప్రతీదీ జయించుకొని ప్రతి కాలమందును ప్రతి సమయమందును తండ్రి, నీ ప్రార్థన ద్వారా మేము అనేకమైన మేళ్లను పొందుకొనగలుగుటకును, మా సమస్యలకు పరిష్కారము నాయనా ఆత్మీయంగా నీ ప్రార్థనలో మేము గడిపి దానికి సమాధానము తెచ్చుకునే నాయనా ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు మాకు దయచేసి నీ కృపా సన్నిధి ఎల్లవేళలా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాలపై ఉంచి నాయనా మేమందరము నీ ప్రార్థనలో ఆత్మీయంగా బలపడుటకును, మంచి మనస్సుతో, స్థిరమైన మనస్సుతో నీ ఆత్మీయ జీవితంలో మేము స్థిరపడుటకు సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.